ప్రజల సొమ్ము మన ట్యాక్స్ డబ్బులు ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు, ఫ్రీగా ఇవ్వడం ఏంటి, వీళ్ళు మీరు చదువుకోవడానికి ఉద్యోగాలకి ఇవే అంటున్నారు. అంటే గోకుల్ చాట్లో పానీపూరి తినడానికి, కట్లెట్ తినడానికి, సరత్ నగర్కి వెళ్ళి కచోరీ తినడానికి, ఆ ఎర్రగడ్డకి వెళ్ళి బేల్పూరి తినడానికి కూడా బస్సులు వాడేస్తున్నారు. మేమేమో ఆఫీసుల కోసం బిజీగా బస్సు ఎక్కుతుంటే మాకు ప్లేస్ ఇవ్వకుండా, సీట్ ఇవ్వకుండా మాకు ఫుల్ ఓవర్ క్రౌడెడ్ అయిపోతుంది, వీళ్ళేమో పానీపూరి తినడానికి కట్లెట్ తినడానికి వెళ్తున్నారు అంటారు. అంటే బస్సెస్ ఓవర్ క్రౌడ్ అయిపోతున్నాయి, మేము ఎక్కలేకపోతున్నాం, మాకు బస్సులు దొరకట్లేదు, వెయిటింగ్ టైం చాలా అవుతుంది. ఈరోజు మనం ఫ్రీ బస్ స్కీమ్ గురించి మాట్లాడదాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2023లో వచ్చాక ఫ్రీ బస్ స్కీమ్ పెట్టారు, మహాలక్ష్మి స్కీమ్. అది మా అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణలో కంటే ముందే ఫస్ట్ ఢిల్లీలో 2019లో పెట్టారు, దాని తర్వాత పంజాబ్లో, దాని తర్వాత తమిళనాడులో, కర్ణాటకలో, ఇలా వివిధ రాష్ట్రాల్లో పెట్టారు. అయితే ఈ ఫ్రీ బస్ స్కీమ్ గురించి మనం డీటెయిల్డ్గా వెళ్లే ముందు దీని మీద మనకున్న బేసిక్ క్రిటిసిజం ఏంటి అంటే జనాల్లో ఉండే క్రిటిసిజం ఏంటంటే ప్రజల సొమ్ము మన ట్యాక్స్ డబ్బులు ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు, ఫ్రీగా ఇవ్వడం ఏంటి, ఇది డిస్క్రిమినేషన్ అంటారు, అన్ని ఉచితాలు ఫ్రీ బీస్ ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, ప్రజల్ని ఓట్లు పొందడం కోసం అన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, వీళ్ళు డెవలప్మెంట్ చేయడం చేతకాక ఇలా అన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అంటారు. ఇవన్నిటి గురించి మాట్లాడదాం. ఇవన్నిటి గురించి మాట్లాడే ముందు ఐ విల్ టెల్ యూ మై పర్సనల్ ఒపీనియన్. In my personal opinion, I am in complete favor of this scheme. Free bus for women అనేది I am in complete favor. దీంట్లో చాలా కరెక్షన్స్ చేయాలి, దీనికి అనుసంధానంగా కొన్ని మెజర్స్ చేయాలి, దీన్ని ఎంబెడ్ చేయడం చాలా చేయాలి. ఇవన్నిటికంటే ముందు వై ఐ ఆమ్ ఇన్ ఫేవర్ అనేది ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడదాం. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. సో ఫస్ట్ మొబిలిటీ కంటే ముఖ్యంగా కూడా హౌ వి ఎక్స్పీరియన్స్ థింగ్స్ అనేది ఇట్ డిఫర్స్ ఫ్రమ్ మీ జెండర్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, మీ ఎకనామిక్ స్టేటస్ ఏంటి, మీ సోషల్ స్టేటస్ ఏంటి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే వి ఎక్స్పీరియన్స్ థింగ్స్ డిఫరెంట్లీ. మన సొసైటీ స్ట్రక్చర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చూడడానికి అన్నీ ఒకటేలా ఉంటుంది. బట్ మనం దాన్ని ఇంటరాక్ట్ అవ్వడం, ఎంగేజ్ అవ్వడంలో మన ఐడెంటిటీ ఇవన్నిటి వల్ల వి ఎంగేజ్ డిఫరెంట్లీ, వి ఇంటరాక్ట్ డిఫరెంట్లీ. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ ఫోర్స్ అంటే మహిళలు ఉద్యోగం చేస్తుండడం కానీ లేదా ఉద్యోగం కోసం వెతుకుతుండో యాక్టివ్లీ సీకింగ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు 2017-18లో ఒక 22% ఉంటే 2023-24 వచ్చేసరికి 40% చేరింది. చాలా పెరిగింది, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ థింగ్. కానీ ఉమెన్ హూ ఉద్యోగం చేసే వాళ్ళల్లో హూ గో టు వర్క్ బై వాక్ అంటే నడుస్తూ వెళ్ళే వాళ్ళు 45% ఉన్నారు. అదే మెన్లో 27% ఉన్నారు. దీనికి కారణము అఫోర్డబుల్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం, మహిళలు ఇప్పుడిప్పుడే వర్క్ ఫోర్స్లోకి రావడము, దీంతో పాటు ఈ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇవన్నీ లేకపోవడంతో ఇంకా 45% మంది దే వాక్డ్ టు గో టు దేర్ వర్క్స్ అండ్ మెన్ మాత్రం 27% ఉంది. అయితే దీనికి కారణం ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నది. అయితే వాళ్ళకి వచ్చే జీతాల్లో మేజర్ చంక్ ఆఫ్ దేర్ శాలరీ మనం వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి పెడితే వాళ్ళు వర్క్ ఫోర్స్ నుంచి వెళ్ళిపోయి ఉద్యోగం నుంచి వదిలేసే డేంజర్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఆ పర్సంటేజ్ని ఇవన్నీ మనం సరి చేసుకోకపోతే వాళ్ళు మళ్ళీ వెనక్కిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 90sలో ఉన్న వర్క్ ఫోర్స్ కంటే 2017లో అక్కడికి తగ్గింది, మళ్ళీ 2023కి వచ్చేసరికి పెరిగింది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. బట్ మనం ఇవన్నీ సరి చూసుకోకపోతే ప్రాబ్లం. మీకు మొబిలిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెడలింగ్ ఫర్ ఫ్రీడమ్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ ఉంది. అది తమిళనాడులో సెట్ అయింది, ఒక పూడుకొట్టాయి అనే డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పూరర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అయితే దాంట్లో 1993లో ఒక ఇనిషియేటివ్ తెచ్చారు. ఆ ఇనిషియేటివ్లో వాళ్ళు ఏం చేశారంటే 1,00,000 మందికి బైసైకిల్ తొక్కడం నేర్పించారు ఆడపిల్లలకి. ఆ తొక్కడం నేర్పించాక 1,00,000 మంది వాళ్ళు తొక్కడం నేర్చుకోవడం వల్ల 2,30,000 మంది చదువుకోవడం స్టార్ట్ చేశారు, చాలామంది ఉద్యోగాలకు వెళ్ళడం స్టార్ట్ చేశారు, మార్కెట్లకు సొంతంగా వెళ్ళడం స్టార్ట్ చేశారు. దానికి కారణం ఏంటంటే సైక్లింగ్ అనేది ఒక మొబిలిటీ అయింది. ఆ మొబిలిటీ అనేది ఒక ఎంపవర్మెంట్ టూల్ అయింది. సో సైకిల్ బికేమ్ ఎ సింబల్ ఆఫ్ ఎంపవర్మెంట్. సో బేసికల్లీ మొబిలిటీ అనేది ఒక ఎంపవర్మెంట్ టూల్ అయింది. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, మొబిలిటీ లీడ్స్ టు ఫ్రీడమ్. మొబిలిటీ లేకపోతే ఫ్రీడమ్ ఉండదు. మొబిలిటీ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళడానికి ఫ్రీడమ్ ఉండడం, మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫ్రీడమ్ ఉండడం. సో ఈ మొబిలిటీ గురించి ఇంకా క్లియర్గా అర్థం చేయాలి అంటే మీకు టోర్ సేజర్ అనే వ్యక్తి రాసిన ఒక బ్యూటిఫుల్ ఎస్సే గురించి చెప్తాను. ఇట్ ఈస్ మొబిలిటీ యాజ్ ఫ్రీడమ్, ఇంప్లికేషన్స్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ యాక్చువల్ అండ్ పొటెన్షియల్ ట్రావెలింగ్
అంటే బేసికల్ యాక్చువల్ ట్రావెలింగ్ అంటే మనం ఇప్పుడు మనకు బస్సులో ఏదో వెళ్తుండడం యు ఆర్ మూవింగ్. పొటెన్షియల్ ట్రావెలింగ్ అంటే నువ్వు ట్రావెల్ చేయకపోవచ్చు, నీకు ఇప్పుడు చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అసలు ఇప్పుడు నువ్వు చేయాలని లేకపోవచ్చు, బట్ యూ హ్యావ్ ది ఆప్షన్ టు ట్రావెల్. మీ దగ్గర మీన్స్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, యాక్సెస్ ఉంది, మీకు బస్సెస్ కార్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, బస్సు ఉంది, రోడ్స్ ఉన్నాయి, అంతా సేఫ్గా ఉంది. యూ కెన్ గో ఇఫ్ యూ వాంట్ టు. బట్ నీకు ఇప్పుడు ఇష్టం లేదు కాబట్టి వెళ్ళట్లేదు, బట్ యూ హ్యావ్ ద పొటెన్షియల్. మీకు వెళ్ళాలంటే మీకు పొటెన్షియల్ ఉంది. సో దట్ ఈస్ పొటెన్షియల్ ట్రావెలింగ్. సో ఇప్పుడు బేసిక్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు దీని ఒక అనాలజీతో చెప్పాలంటే మీ దగ్గర పాస్పోర్ట్ ఉంది, మీ దగ్గర ఫ్లైట్ టికెట్ ఉంది, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, బట్ మీకు వెళ్ళడం ఇష్టం లేదు, బట్ అయినా కూడా మీకు ఫ్రీడమ్ ఉన్నట్టే, మీకు మొబిలిటీ ఉన్నట్టే. అదే పాస్పోర్ట్ లేదు, ఫ్లైట్ టికెట్ కొనే స్తోమత లేదనుకో, మనం అఫోర్డ్ చేయలేదనుకో, మనకు అది లేదు, మనకి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేము. అంటే ఏంటి అంటే ఇప్పుడు దీన్ని మనం లార్జర్ పర్స్పెక్టివ్లో చూస్తే, ఇఫ్ ఉమెన్ వాంట్ టు వర్క్, ఇఫ్ ఉమెన్ వాంట్ టు గో అండ్ స్టడీ, వాళ్ళకి రిసోర్సెస్ లేవు, వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అనుకో, దే డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ దట్ బికాస్ వాళ్ళకి ఆ రిసోర్సెస్ లేవు కాబట్టి. అదే మీకు అవన్నీ ఉన్నా మీకు చేయాలని ఇష్టం లేదనుకో, దట్ ఈస్ ఆల్సో ఫ్రీడమ్. బట్ ఇవన్నీ లేకపోవడం వల్ల వాళ్ళు ముందే వాళ్ళ మైండ్లో హిండ్రెన్సెస్ ఉండడం వల్ల దే డోంట్ ఈవెన్ వాంట్ టు వర్క్. ఇప్పుడు ఉమెన్ ఒక వర్క్ చేయాలంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి, స్టడీకి, వీటన్నిటికీ చాలా బ్యారియర్స్ ఉంటాయి. ఆ బ్యారియర్స్లో ఒక బ్యారియర్ ఏంటంటే మనం వెళ్ళగలగడం, మొబిలిటీ, అంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఉండడం, ఇవన్నీ ఉండడం. అసలు వర్క్ చేయడమే ఇప్పుడు పెరుగుతున్న మన ఇండియాలో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఒక బ్యారియర్ తొలగించినట్టే. ఎలా ఇప్పుడు ఉమెన్ అనే వాళ్ళు వర్క్ చేయడానికి లార్జ్ చంక్ ఆఫ్ దర్ శాలరీ ట్రాన్స్పోర్టేషన్కి పోతుంది అని ఒక హిండ్రెన్స్ ఉండేది. ఇప్పుడు ఆ హిండ్రెన్స్ తెలంగాణలో ఇఫ్ దే వాంట్ టు యూస్ బస్ లేదు. అఫ్ కోర్స్ ఆ బస్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఓవర్ క్రౌడింగ్, అవన్నీ ఐ విల్ కమ్ టు దట్ ఇన్ ద లాస్ట్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మొబిలిటీ అనేది, ఈ హిండ్రెన్సెస్ అన్నీ పోతే ఇట్ బికమ్స్ ఫ్రీడమ్, ఇట్ లీడ్స్ టు ఫ్రీడమ్. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎడ్యుకేషన్ యాక్సెస్ చేయడానికన్నా, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని యాక్సెస్ చేయడానికైనా, మార్కెట్కి వెళ్ళి నువ్వు మామూలుగా అనుకోవాలి అని చేస్తాను. ఇప్పుడు చాలామంది ఒకటి అంటారు ఏంటంటే, మీరు చదువుకోవడానికి, ఉద్యోగాలకి ఇవే అంటున్నారు, కానీ ఉమెన్ చాలామంది ఇట్లా రీల్స్, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా వాట్సాప్లో గ్రూప్స్లో మెన్ అందరూ జోక్ సర్క్యులేట్ చేసుకుంటారు. ఎలా అంటే గోకుల్ చాట్లో పానీపూరి తినడానికి, కట్లెట్ తినడానికి, సనత్ నగర్కి వెళ్ళి కచోరీ తినడానికి, ఆ ఎర్రగడ్డకి వెళ్ళి బేల్పూరి తినడానికి కూడా బస్సులు వాడేస్తున్నారు. మేమేమో ఆఫీసుల కోసం బిజీగా బస్సు ఎక్కుతుంటే మాకు ప్లేస్ ఇవ్వకుండా, సీట్ ఇవ్వకుండా, మాకు ఫుల్ ఓవర్ క్రౌడెడ్ అయిపోతుంది, వీళ్ళేమో పానీపూరీలు తినడానికి, కట్లెట్లు తినడానికి వెళ్తున్నారు అంటారు. నా ఒపీనియన్ ఏం తెలుసా, నేను అది కూడా సపోర్ట్ చేస్తాను. బికాస్ అన్ని ఎకనామిక్, ఈ క్యాపిటలిస్టిక్ పర్స్పెక్టివ్లోనే, జాబ్స్, ప్రొడక్టివిటీ పర్పస్లోనే చూడకుండా ఉమెన్ నీడ్ లెజర్. అంటే అమెరికన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే లీజర్, అదే ఫ్రీ టైం. ఉమెన్కి లీజర్ కూడా కావాలి, లెజర్ కూడా కావాలి, ఫ్రీ టైం కూడా కావాలి. ఎందుకంటే ఉమెన్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, ఉమెన్ హ్యావ్ బిన్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ ఫ్రీ టైం. వాళ్ళకి ఒక రిక్రియేషన్ కానీ, లెజర్ కానీ లేకుండా దే హవ్ బీన్ ఆక్యుపైడ్ విత్ డొమెస్టిక్ వర్క్స్. ఇంట్లో కేర్ గివింగ్కి కానీ, డొమెస్టిక్ వర్క్స్, అన్పెయిడ్ లేబర్తో వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ మీకు ఫ్రస్ట్రేషన్ రావచ్చు, వాళ్ళ ఫ్రీడమ్ మీకు ఫ్రస్ట్రేషన్ రావచ్చు. అందుకే దానికి సొల్యూషన్ ఏంటి అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ సేఫ్టీ యాంగిల్ మాట్లాడదాం. ఉమెన్ బయటకు వెళ్తున్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈస్ రిలేటివ్లీ అండ్ లార్జ్లీ సేఫర్ దెన్ అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఇన్ ఎ వే ఇట్ ఈస్ బెటర్. ఇప్పుడు మనకు లీడర్లో ఒక క్లాసిక్ సీన్ ఉంటుంది, మీరు చూస్తే ఒక ముసలాయన రానాతోని మాట్లాడుతున్నప్పుడు కారులో దింపేస్తారు అంటే, మాకు నమ్మకం లేదు దొరా, బస్సులో పోతాం, అక్కడైతే నలుగురు ఉంటారు అని చెప్పి కదా, మాకు నమ్మకం లేదు దొరా. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఎ టెల్లింగ్ స్టేట్మెంట్. సో అక్కడ ఈ సేఫ్టీ పర్పస్ ఉండడం వల్ల కూడా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండడం వల్ల, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఉండడం వల్ల వీళ్ళ ఎకనామిక్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, వీళ్ళకి బయటకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే సేఫ్టీ కూడా మోర్ ఆర్ లెస్ వేరే దానికంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ ఉండడంతో ఇట్ హెల్ప్స్ ఇన్ దట్ వే టు. ఇది నేనేదో గాల్లో చెప్తున్న మాటలు కాదు. స్టడీస్ సే దాట్ 2020 అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సర్వే ప్రకారం 52% ఆఫ్ ఉమెన్ హ్యావ్ టర్న్ డౌన్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ డ్యూ టు అన్సేఫ్ కమ్యూట్స్. ఇదే కాకుండా 2017 ఢిల్లీ స్టడీలో ఒకటి తేలింది ఏంటంటే, ఉమెన్ 27 minutes డైలీ ఎక్కువ ట్రావెల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ 27 minutes ఎక్కువ ట్రావెల్ చేసినా ఇది కొంచెం సేఫర్ జోన్ మేము ట్రావెల్ చేయడానికి అని వాళ్ళు ఫీల్ అయితే, ఇఫ్ దే పర్సీవ్ టు బి సేఫర్ జోన్స్, ఆ సేఫర్ జోన్స్ కోసం నార్మల్గా కంటే 27 minutes రోజుకి ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఆన్ యావరేజ్ సిద్ధమవుతున్నారు, బికాస్ సేఫర్ ఉండడం వల్ల. సో ఉమెన్ సేఫ్టీ అనేది కూడా ఒక మేజర్ ఇష్యూనే. అండ్ ఈ మొబిలిటీ వల్ల ఫీమేల్ లేబర్ వర్క్
పార్టిసిపేషన్ రేట్ పెరుగుతుంది, ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది, చదువుకునే వాళ్ళు పెరుగుతారు. మీకు ఇప్పుడు 2023లోనే పెట్టారు కాబట్టి ఇంకా తెలియదు అని కొన్ని రోజుల్లో మీకు స్టడీస్ చెప్తాయి. ఢిల్లీలో, తమిళనాడులో ఆల్రెడీ స్టడీస్ ప్రూవ్ చేశాయి అవి. వాళ్ళ వేజెస్ పెరిగాయి, రియల్ వేజెస్ పెరిగాయి. అండ్ మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఉమెన్ అనే వాళ్ళు ఇప్పుడు చదువుకోవాలి అనుకుంటున్నారు, కొంచెం దూర ప్రాంతాల్లో చదువుకోవాలన్నప్పుడు ఇంట్లో పంపించడానికి ఇప్పుడు మళ్ళీ దానికి ఎక్కువ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తారు. బట్ వెన్ ద బస్ ఇస్ ఫ్రీ వాళ్ళకి అది కూడా ఒక బ్యారియర్ తొలగిపోతుంది. సో దానికి వాళ్ళు ఇంకా సముచితంగా ఉంటారు వాళ్ళు పంపించడానికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉమెన్ హ్యావ్ కాంప్లెక్స్ ట్రావెల్ ప్యాటర్న్స్. అంటే ఇప్పుడు ఒక మెన్కి ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు, అంటే దీన్ని ట్రిప్ చైనింగ్ అంటారు ఉమెన్ విషయంలో. ఒక మెన్కి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు వెళ్ళాలి, పొద్దున్న 9కి వెళ్ళి ఆఫీస్కి సాయంత్రం 5కి వచ్చే ట్రావెల్ ప్యాటర్న్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఉమెన్కి ట్రిప్ చైనింగ్ అంటారు. ఆ ట్రిప్ చైనింగ్ ఏంటంటే దే హ్యావ్ టు గో టు ప్లేసెస్. అంటే వాళ్ళు ఒక చోటు నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కాకుండా వాళ్ళు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ నుంచి పిల్లల్ని తీసుకోవడానికి వెళ్ళాలి, పిల్లల నుంచి మళ్ళీ మార్కెట్లో కూరగాయలు కొనడానికి వెళ్ళాలి. ఈ ట్రావెల్ ప్యాటర్న్స్ ఎక్కువ ఉండడంతో అదే షార్టర్ డిస్టెన్సెస్ వీళ్ళు వెళ్తుంది. బట్ మెన్ అనేది పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ఉండడం వల్ల మెన్కి ట్రావెల్ అనేది కొంచెం లెస్ కాస్ట్లియర్ అవుతుంది ఉమెన్ కంటే. ఈ కాంప్లెక్స్ ట్రావెల్ ప్యాటర్న్స్ని కూడా మన సిస్టమ్స్ ఏమి డిజైన్ చేయకపోవడం వల్ల ఇట్ ఈస్ బికమ్ మోర్ కాస్ట్లియర్ ఫర్ దెమ్ టు ట్రావెల్. అండ్ ఇప్పుడు మనం ఎకనామిక్ అనాలిసిస్ కొద్దాం. చాలా మంది దీని గురించి ఎక్కువ మాట్లాడతారు కదా, ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు, ఫ్రీబీస్ చేస్తున్నారు, ఆర్టీసీకి నష్టాలు చేస్తున్నారు, ప్రజల ట్యాక్స్ డబ్బులు నాశనం చేస్తున్నారు అని చెప్పేసి. సో లెట్స్ టాక్ అబౌట్ ఎకనామిక్ అనాలిసిస్. ఉమెన్కి ఫ్రీగా బస్ స్కీమ్ ఉంది, దానివల్ల వాళ్ళకి డబ్బులు మిగులుతున్నాయి. ఆ డబ్బులు ఎటుపోతున్నాయి? వాళ్ళ సొంత ఖర్చులకి ఏం మ్యాక్సిమం పోవట్లేదు. ఇట్ ఈస్ బింగ్ స్పిల్ ఓవర్ టు హెల్త్, వాళ్ళ పిల్లల హెల్త్, పిల్లల న్యూట్రిషన్, ఎడ్యుకేషన్కి, కొన్నిసార్లు లేజర్కి కూడా, అది కూడా పిల్లలకి రీక్రియేషన్ పర్పస్కి. ఇవన్నీ కూడా మన జీడిపికి హెల్ప్ అయ్యేగా. ఇవన్నీ కూడా మన ఓవరాల్ లార్జర్ పర్స్పెక్టివ్లో మన ఇండియాకి హెల్ప్ అయ్యేవిగా. ఇది ఒక్కటే కాదు, మీరు చాలామంది ఈ ఫ్రీగా ఇవ్వడం అంటే డిస్క్రిమినేషన్ అంటారు. ఎస్, ఇట్ ఈస్ డిస్క్రిమినేషన్, బట్ ఇట్ ఈస్ పాజిటివ్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ పాజిటివ్ డిస్క్రిమినేషన్. ఇట్ ఈస్ డన్ ఫర్ అ పర్పస్. ఒక పర్పస్ కోసం చేస్తున్నారు దాన్ని. ఒక సమాజంలో ఉన్న ఒక ఇష్యూని ఆఫ్సెట్ చేయడానికి డిస్క్రిమినేషన్ చేస్తారు. మన రిజర్వేషన్ పాలసీ కూడా అందుకే ఉంది. సో ఇట్ ఈస్ డన్ టు ఆఫ్సెట్ సమ్ సోషల్ ప్రాబ్లం, అంతే. సో ఇట్ ఈస్ డిస్క్రిమినేషన్, ఎస్, బట్ ఇట్ ఈస్ పాజిటివ్ డిస్క్రిమినేషన్. అని మనం సబ్సిడీస్ గురించి మాట్లాడదాం. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నీ సబ్సిడైజ్డ్ ఇండియాలో. ఇప్పుడు మన కార్ ఓనర్స్ కానీ, మన ప్రైవేట్ వెహికల్స్ కానీ, ఇవన్నీ కూడా సబ్సిడైజ్డే. ఇవన్నీ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఈ రోడ్స్, ఫ్లైఓవర్స్, ఈ పార్కింగ్ ఏరియాస్, ఇవన్నీ కూడా సబ్సిడైజ్డే. ఇవన్నీ కూడా మన ట్యాక్స్ డబ్బులతోనే చేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ బై మైనారిటీ ఆఫ్ పాపులేషన్. బట్ ట్యాక్సులు మనం అందరం కడతాం, మేమందరం కడతాం, వాడేది కొంతమంది అయినప్పటికీ. సో ప్రతిదీ సబ్సిడైజ్డ్. ఇక్కడ ఓన్లీ ఈ ఫ్రీ బస్సు దగ్గరే వీళ్ళకేం బెనిఫిట్ ఇస్తున్నారు కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ సబ్సిడైజ్డ్ ఇన్ అవర్ కంట్రీ. అయితే ఇప్పుడు మనం తెలంగాణలో ఈ స్కీమ్ వల్ల ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఈ స్కీమ్ వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ కాదు, బట్ ఈ స్కీమ్కి అనుసంధానంగా కొన్ని పనులు చేయకపోవడం వల్ల ఇట్ ఈస్ నెగిటివ్ ఎఫెక్ట్. ఎలా మీకు చెప్తాను. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే, సరే స్కీమ్ ఈజ్ గుడ్ అనే వాళ్ళు కూడా కొంతమంది అనేది ఏంటంటే, బస్సెస్ ఓవర్ క్రౌడ్ అయిపోతున్నాయి, మేము ఎక్కలేకపోతున్నాం, మాకు బస్సులు దొరకట్లేదు, వెయిటింగ్ టైం చాలా అవుతుంది, మహిళలు ఎక్కడం తప్పులేదు, బట్ మాకు వెళ్ళడానికి అసలు బస్సులు దొరకట్లేదు, మాకు బస్సెస్లో ప్లేస్ దొరకట్లేదు అంటున్నారు. విట్ ఈస్ అ జెన్యూన్ రీజన్, వ్యాలిడ్ రీజన్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీకు రిజర్వేషన్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది, రిజర్వేషన్ పాలసీలో కూడా. అయితే మీకు బస్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఉమెన్ who are being benefited. ఉమెన్కి ఎవరైతే బస్సు ఫ్రీగా ఇస్తున్నారో వాళ్ళది కాదు ప్రాబ్లం. ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ది గవర్నమెంట్ విచ్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్ ద ఫ్లీట్. అంటే బస్సెస్ని ఇంక్రీజ్ చేయకపోవడం వల్ల. తెలంగాణలో 2024 డేటా ప్రకారం 9,000 బస్సులు పైగా ఉన్నాయి. యాక్చువల్లీ హైదరాబాద్లోనే 6,000 బస్సులు ఉండాలి మన జనాభాకి, కానీ 3,000 ఉన్నాయి. సో బస్సెస్ని ఇంక్రీజ్ చేయకుండా ఈ స్కీమ్ తేవడం వల్ల ఏమైపోతుందంటే, బస్ రైడర్స్ పెరిగారు, బస్సుని ఎక్కే వాళ్ళు పెరిగారు, ఉమెన్ 30% పైగా పెరిగారు ఆఫ్టర్ ది స్కీమ్. సో దే వర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఛాన్స్. వాళ్ళ మొబిలిటీ కోసం వాళ్ళు దే వర్ వెయిటింగ్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్కీమ్ తెచ్చిన తర్వాత 30% పైగా ఉమెన్ రైడర్స్ పెరిగారు. బట్ ఇక్కడ ఏంటంటే, బస్సెస్ని పెంచకుండా ఈ స్కీమ్ని తేవడం వల్ల ప్రాబ్లం అయిపోతుందంటే, చాలామంది ఇట్ షుడ్ నాట్ కమ్ ఎట్ ద కాస్ట్. అంటే ఉమెన్కి బస్సెస్ని ఇట్లా ఇవన్నీ వాడుకునే అవకాశం ఇచ్చి, ఇట్ షుడ్ నాట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళని పుష్ అవుట్ చేయడం అన్నది ఇట్స్ యాక్చువల్లీ డేంజరస్ థింగ్. వాళ్ళు కూడా వెళ్ళకూడదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మనం అంటాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఒకరు బెనిఫిట్ చేయడం కోసం ఇంకొకరిని పుష్ అవుట్ చేయకూడదు. దానికి ఇప్పుడు నేను రిజర్వేషన్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, రిజర్వేషన్లో కూడా చాలా మంది అనేది ఏంటంటే, మాకు సీట్ రాలేదు, వీడికి వచ్చింది అంటారు. బట్ ప్రాబ్లము ఆ సీటు తీసుకున్న రిజర్వ్ క్యాండిడేట్ది కాదు,
ఆ సీటు వాడికి ఇవ్వట్లేదు అనుకుందాం, రిజర్వ్ క్యాండిడేట్కి, వాడి ప్లేస్లో మీకు ఇచ్చామనుకుందాం, అప్పుడు వాడికి రాలేదుగా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? సైజ్ ఆఫ్ ద పై మీకు పెరగట్లేదు. మీకు సైజ్ పెరగకుండా ఇందో లిమిటెడ్ పెట్టి ఆ లిమిటెడ్ని మీరు కొట్టుకొని చావండి అంటున్నారు. అదే సైజ్ పెంచారనుకో, ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ చదవాలని ఉంది, బట్ వాడి రిజర్వ్ కేటగిరీ, వాడు చదువుకుంటున్న రిజర్వేషన్లో నేను చదువుకోలేకపోతున్నాను వీళ్ళు అందరూ అంటారు. వీళ్ళ కన్సర్న్ జెన్యూన్, బట్ డయాగ్నాసిస్ తప్పు. ఆ డయాగ్నోసిస్ అనేది రిజర్వేషన్ వల్ల రాలేదు, బికాస్ సైజ్ ఆఫ్ ది ఆపర్చునిటీ పెంచకపోవడం వల్ల. సీట్స్ ఎక్కువ పెంచాలి, అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ పెంచితే అవుతుంది. సేమ్ విత్ బస్సెస్ పెంచకుండా ఈ స్కీమ్ తేవడం వల్ల ఆ స్కీమ్నే తప్పనే పరిస్థితి వచ్చిందనమాట. సో ఇదంతా ఏదంటే చాలా ఎంబెడ్ చేస్తూ చాలా కాంప్రిహెన్సివ్గా ఈ ఫ్రీ బస్ ఉండడమే కాకుండా ఇంక్లూజివ్ డిజైన్స్ చేయాలి, రూట్ రేషనలైజేషన్స్ చేయాలి, బస్సెస్ని పెంచి ఫ్లీట్ని పెంచి మొత్తం ఇంక్లూజివ్గా చేస్తే, ఇప్పుడు ఉమెన్ మొబిలిటీ, ఉమెన్ ఫ్రీడమ్, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది మన లక్ష్యమైనప్పుడు దాంట్లో చాలా ఆస్పెక్ట్స్లో, చాలా బ్యారియర్స్లో ఇది ఒక బ్యారియర్. మొబిలిటీ, ట్రాన్స్పోర్ట్ అనేది ఒక బ్యారియర్ తొలగించారు. ఆ బ్యారియర్లో కూడా చాలా లొసుగులు ఉన్నాయి బికాస్ ఆఫ్ నాట్ డూయింగ్ అదర్ థింగ్స్, బస్సెస్ పెంచకపోవడం వల్ల. సో ఆ ఒక్క బ్యారియర్లోని కంప్లీట్ థింగ్స్ అన్ని ఓవర్హాల్ చేసి దాన్ని మంచిగా చేసి మిగతావి కూడా ఉమెన్ ఎంపవర్ కావడానికి మిగతావి కూడా అన్నీ చేస్తే అప్పుడు హాయిగా ఎవరికి ఇష్యూ లేకుండా మనం ముందుకెళ్ళిపోవచ్చు అనేది నా అంచనా. థ్యాంక్ యూ.